టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతి పండుగకు పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఎందుకంటే ఒకటా రెండా ఏకంగా 7 సినిమాలు ఈసారి పండుగకు రిలీజ్ కాబోతున్నాయి. అందులో తెలుగు సినిమాలు 5 ఉండగా 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో తెలుగు సినిమాలు వచ్చేసి ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడమ మురారి. అయితే ఈ తెలుగు సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావడం గమనార్హం. ఇక డబ్బింగ్ సినిమాలు వచ్చేసి జననాయగన్, పరాశక్తి, ఈ రెండు కూడా తమిళ సినిమాలే కావడం గమనార్హం. అయితే సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున సినిమాలు పోటీ పడి మరీ విడుదల కావడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ ఇలాగే చాలాసార్లు అనేక సినిమాలు పోటీ పడ్డాయి. కొన్నిసార్లు అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కానీ గతంలో కంటే ఎక్కువగా ఈసారి ఏకంగా 7 సినిమాలు విడుదల కాబోతుండడం గమనార్హం. గతంలో ఎప్పుడూ కూడా సంక్రాంతికి ఇన్ని సినిమాలు విడుదల కాలేదు. దీంతో ఈసారి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతుంది. అయితే ఈసారి పండుగకు రిలీజ్ కాబోతున్న 7 సినిమాల్లో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, రిలీజ్ డేట్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 సంక్రాంతి రేసులో మొట్టమొదటగా అడుగు పెడుతున్న సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. నిధి అగర్వాల్ హీరోయిన్. మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీగా తెరకెక్కిన రాజాసాబ్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు. 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా సలార్, కల్కి, 2898 AD వంటి వరుస విజయాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కూడా కావడంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అందరికంటే ఫస్ట్ జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. సంక్రాంతి రేసులో 7 సినిమాలు ఉన్నప్పటికీ పాన్ ఇండియా సినిమా ఇదొక్కటే కావడం గమనార్హం. దీనికి తోడు రాజాసాబ్ రిలీజ్ తర్వాత మరో తెలుగు సినిమా విడుదల కావడానికి 3 రోజుల గ్యాప్ ఉంది. 3 రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా విడుదల కాబోతుంది. ఈ మధ్యలో డబ్బింగ్ సినిమాలు విడుదలైనా అవి మన ప్రభాస్ను తట్టుకొని నిలబడడం కష్టమే. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు కూడా 9 నుంచే ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇవన్నీ కూడా రాజాసాబ్కు ప్లస్ పాయింట్స్ కానున్నాయి. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్ నుంచి మరో 1000 కోట్ల సినిమాగా నిలవడం ఖాయం. సంక్రాంతి రేసులో విడుదల కాబోతున్న రెండో సినిమా తమిళ చిత్రం జననాయగన్. ఇళయ దళపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా నిజానికి తమిళంలో జనవరి 9నే విడుదల కానుంది. కానీ అదే రోజు రాజసాబ్ సినిమా కూడా విడుదల కానుండడంతో తెలుగులో జననాయగన్ను ఖచ్చితంగా ఎవరూ పట్టించుకోరు. అందుకే మూవీ టీం చాలా తెలివిగా తమిళ్లో 9నే రిలీజ్ చేసినప్పటికీ తెలుగులో మాత్రం మరుసటి రోజు అంటే 10న రిలీజ్ చేయనున్నారు. రాజసాబ్ పరిస్థితి కూడా ఇంతే. అన్ని చోట్ల జనవరి 9నే రిలీజ్ అయినప్పటికీ ఒక తమిళంలో మాత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. విజయ్ రాజకీయాల్లోకి పోవడానికి ముందు చివరి సినిమాగా తెరకెక్కుతున్న జననాయకన్ పై తమిళనాట భారీ అంచనాలున్నాయి. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా అనిరుద్ రవిచంద్ర సంగీతం అందించారు. కాగా తెలుగులో బాలకృష్ణ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కథ స్ఫూర్తితో జననాయకన్ను తెరకెక్కించారని సమాచారం. ఈ సంక్రాంతి రేసులో రాబోతున్న మూడో సినిమా పరాశక్తి. ఇది కూడా తమిళ డబ్బింగ్ సినిమానే. శివకార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. దీంతో తెలుగులో 2 తమిళ డబ్బింగ్ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. తమిళ్లో మాత్రం వేర్వేరు రోజుల్లో విడుదల కానున్నాయి. కాగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి సినిమాను డ్వాన్ పిక్చర్స్ పై ఆకాష్ భాస్కరన్ నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సంక్రాంతి రేసులో విడుదల కాబోతున్న 4వ సినిమా మన మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటి వరకు అబద్ధం ఎరుగని విజయవంతమైన డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. భీమ్స్ సిసోరియా సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు విడుదలైన 2 సాంగ్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా రీల్స్ దుమ్ము లేపుతోంది. భారీ అంచనాల్లో ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గొరపాటి, సుస్మిత కొనిదెల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతి రేసులో ఉన్న మనశంకర వరప్రసాద్ గారితో పాటు రాజాసాబ్, జననాయకన్ పెద్ద సినిమాలు, మిగతావన్నీ మీడియం రేంజ్ సినిమాలే. ఈ సంక్రాంతి రేసులో రాబోతున్న 5వ సినిమా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసోరియాలనే మ్యూజిక్ అందించారు. వరుస పరాజయాల తర్వాత వస్తుండడంతో ఈ సినిమా విజయం రవితేజకు చాలా కీలకం. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి రేసులో వస్తున్న 6వ సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పులిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి తర్వాత నవీన్ పులిశెట్టి నుంచి వస్తున్న సినిమా ఇది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్
ఫార్టూన్ 4 సినిమాస్పై నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు. ప్రస్తుత పరాజయాల్లో ఉన్న నిర్మాత నాగవంశికి ఈ సినిమా విజయం చాలా కీలకం. సంక్రాంతికి చివరగా వస్తున్న సినిమా శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడమ మురారి. జనవరి 14 సాయంత్రం 5:49 ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 14 ఉదయం మార్నింగ్ మ్యాట్నీ షోలు ఉండవు. నేరుగా ఈవినింగ్ షోలతోనే సినిమా రిలీజ్ కానుంది. ప్రేక్షకులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రామ్ అబ్బరే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సంక్రాంతికి వస్తున్న ఈ 7 సినిమాల్లో మీరు ఏ సినిమా థియేటర్లలో చూడాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.